ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. రేపు వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు కేజ్రీవాల్. దీనిపై ఢిల్లీ ఎల్జీకి ఫిర్యాదు చేసింది బీజేపీ. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు రావడంతో హస్తినలో హై డ్రామా నడిచింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీంతో కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది. 36 ఎమ్మెల్యే సీట్లలో గెలిచిన పార్టీ దేశ రాజధానిలో జెండా ఎగరేయనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే హస్తినలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలను కాషాయ పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై ఢిల్లీ ఎల్జీకి బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఏసీబీ విచారణకు ఆదేశించారు. కేజ్రీవాల్ ను విచారించేందుకు వచ్చిన ఏసీబీ అధికారులను ఆప్ లాయర్లు అడ్డుకున్నారు. దీంతో కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఏసీబీ అధికారులు. దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ బీజేపీ అన్నారు ఆప్ నేత సంజయ్ సింగ్. ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్లోని ప్రభుత్వాలను కూల్చిందన్నారు. కమలం పార్టీ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఎల్జీ తమ కంప్లైంట్ పై కూడా అంతే వేగంగా విచారణ చేపట్టాలన్నారు సంజయ్ సింగ్. एक बेईमान पार्टी है इस देश में भारतीय जनता पार्टी, जो तोड़ तोड़ के विधायकों को, सरकारों को गिराती है। हमने उस पूरे मामले की शिकायत खुद से दी है और जांच की मांग की है। एलजी चिट्ठी लिख रहे हैं एसीबी को, एसीबी पहुंच रही है, यहाँ जा रही है, वहां जा रही है। अरे क्यों? मैं खुद आ गया शिकायत करने। जांच कराइए इस पूरे मामले की। కేజ్రీవాల్ ను ప్రశ్నించడానికి ఏసీబీ దగ్గర సరైన నోటీసులు లేవన్నారు ఆప్ లీగల్ సెల్ చీఫ్ సంజీవ్ నసియార్. బీజేపీ సూచనల మేరకే కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు వచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందన్నారు. और ना उनके पास कोई इंस्ट्रक्शंस थी और 1.5 घंटा लग गया उनको नोटिस मंगवाने में। नोटिस भी बाहर से तैयार होकर आया, उस नोटिस को सर्व करके गए हैं। हम उसको स्टडी करके लीगल रिकॉर्ड्स जो भी होगा उसका रिप्लाई होगा वो देंगे आपको। उसमें ओरल हमने पूछा कि बताइए कंप्लेनेंट कौन है, उन्होंने कहा एलजी का पीएस कंप्लेनेंट है, लेकिन उस नोटिस के अंदर इस तरह का कोई उल्लेख नहीं है। ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఆప్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు బీజేపీ నేత వీరేంద్ర సచ్దేవ్. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అసత్య ఆరోపణలపై చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఢిల్లీలో బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందన్నారు వీరేంద్ర సచ్దేవ్. ये नहीं चलेगा कि आप कुछ भी बकवास करेंगे और उसका परिणाम आप नहीं भुगतेंगे। आपने जो आरोप लगाए हैं घटिया, बेबुनियाद हैं। अगर आपके पास तथ्य हैं तो रखिए, नहीं तो फिर इसका परिणाम भुगतने के लिए तैयार रहिए। कानून अपनी प्रक्रिया से काम करता है। हमने शिकायत राइटिंग में दी है, अगर संजय सिंह को कुछ कहना है लिखित में कहें, लेकिन मैं फिर कह रहा हूँ कानून की जो दायरा है वो कानून अपना काम करेगा। హస్తినలో గెలుపుపై ఆప్ బీజేపీ ధీమాతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఆప్ నేతలు. మరోవైపు డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమంటున్నారు కాషాయ లీడర్లు.